ఇండియా లాంచెస్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. మనందరికీ తెలుసు బేసిక్గా చెన్నై కోచ్ ఫ్యాక్టరీలో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2025 చివరికల్లా దీన్ని తీసుకొస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓకే, అశ్విని వైష్ణవ్ గారు. ఇప్పుడు ఏంటి అంటే బేసిక్గా దీనికి సంబంధించినటువంటి టెస్ట్ ట్రయల్స్ అనేవి చేయడం జరిగింది. హైడ్రోజన్ ట్రైన్కి సంబంధించి టెస్ట్ ట్రయల్ చేయడం జరిగింది. ప్రపంచంలో హైడ్రోజన్ ట్రైన్ యూజ్ చేస్తున్నటువంటి 5 కంట్రీలలో కూడా ఇండియా చేరనుంది. సో దీని యొక్క బేసిక్గా వరల్డ్లో హైడ్రోజన్ ట్రైన్ను నడుపుతున్న వాటిలో 5th కంట్రీగా ఉండడం జరిగింది. హైయెస్ట్ పవర్తో నడుపుతున్నటువంటి కంట్రీగా ఇండియా బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో దీన్ని డెవలప్ చేశారు. ఓకే, టెస్ట్ రన్ సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్వహించారు అనేది ఇంపార్టెంట్. జింద్ నుంచి సోనిపట్ హర్యానాలో దీన్ని టెస్ట్ ట్రయల్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా దీన్ని డెవలప్ చేశారు. మనం కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2070 కల్లా జీరో చేయాలి అనుకున్నాం కదా. సో దాంట్లో భాగంగానే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని జనరేట్ ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రోలైజర్స్ వచ్చేసి 1 మెగావాట్స్ వరకు యూజ్ చేయడం జరుగుతుంది రెన్యూవబుల్ పవర్ ద్వారా. ఓకే, ఫ్యూయల్ సెల్ రిజర్వేషన్ రియాక్షన్ వచ్చేసి S2+O2 వాటర్ ప్లస్ ఎలక్ట్రిసిటీ పవర్ మోటార్స్కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రైన్ యొక్క కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 2638 ప్యాసింజర్స్ని క్యారీ చేయగలదు. ఓకే, 110 km/h మ్యాక్సిమం స్పీడ్తో వెళ్ళగలదు. ఇంజన్ యొక్క కెపాసిటీ వచ్చేసి 200 హార్స్ పవర్. సో హైయెస్ట్ హార్స్ పవర్ ఉన్నటువంటి బేసిక్గా గ్రీన్ హైడ్రోజన్ రైల్ అన్నమాట. ఓకే, 5th కంట్రీ ఇండియా ప్రపంచంలోనే 5th కంట్రీ. సో అంతకుముందు జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా హైడ్రోజన్ ట్రైన్స్ని డెవలప్ చేయడం జరిగింది. కాకపోతే హైయెస్ట్ కెపాసిటీ ఏదైతే 200 హార్స్ పవర్ ఇంజన్ కెపాసిటీ ఉందో అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి కంట్రీ ఏదంటే ఇండియా. ఓకే, దీనికోసం అని చెప్పేసి 35 హైడ్రోజన్ ట్రైన్స్ని 2024-25లో డెవలప్ చేయనున్నాము అని చెప్పడం జరిగింది. ఓకే, 2800 కోట్లు అనేటి 2800 crores అనేటి ఈ ప్రాజెక్ట్కి అలొకేట్ చేయడం జరిగింది.